హాయ్ అండ్ వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఈరోజు మనం వానరా టీంతో ఉన్నాం. సో ఆ సినిమా ఫస్ట్ టైం ఒక హీరో అండ్ డైరెక్టర్ తనే చేస్తూ తనే ఈ సినిమా ప్రమోట్ చేసుకుంటూ ఇప్పుడు మనతో ఉన్నారు. మొత్తం టీం మొత్తం ఉంది. సో వాళ్ళతో మాట్లాడి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? And మొత్తం అయ్యప్ప మాల మొత్తం భక్తితో కంప్లీట్ డెవోషన్ కూడా. అంటే ప్లాన్ చేయలేదు ఈ టైం రిలీజ్, బట్ అలా కుదిరింది. టీజర్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా ఒక క్యూరియాసిటీ కంప్లీట్ పెంచుతుంది. అండ్ అందులో హనుమంతుడు అసలు ఎలా వచ్చాడు అనేది ఇప్పుడు కంప్లీట్ అందరికి ఒక సస్పెన్స్ గా ఉంది. ఎలా హనుమంతుడు ఎందుకు తీసుకురావాలనుకున్నారు మీరు? అసలు తీసుకురావాలనుకోలేదు, స్టోరీ అదే కాబట్టి వచ్చారు ఆయన. బట్ ఐ మీన్ మన దానిలో సోషియో ఫ్యాంటసీ ఏం లేదండి మన ఫిలింలో. ఇట్స్ ఎ రూరల్ డ్రామా విత్ ఏ మైథలాజికల్ టచ్. అంటే మైథలాజికల్ టచ్ ఎందుకు ఇచ్చారు అసలు? ఎందుకంటే మెటఫర్స్ చాలా అవసరం మన సినిమాకి. మనం స్టోరీ చెప్పిన విధానంలో రామాయణం నుంచి మనం తీసుకున్న మెటఫర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కనెక్ట్ ద డాట్స్ ఇన్ ద స్టోరీ. దానికోసం ఐ మీన్ రైట్ ఫ్రమ్ 2023లో రాసాము ఈ స్క్రిప్ట్. అప్పటి నుంచి ఇట్స్ దేర్. 2 years నుంచి షూటింగ్, ఫోటోగ్రఫీ మొత్తం రన్ అవుతుంది. 1 year ప్రీ ప్రొడక్షన్ చేసాము. ఆ తర్వాత దెన్ వి స్టార్టెడ్ ద షూట్. అండ్ మీరు ఈ మూవీలోకి అసలు ఎలా ఎంటర్ అయ్యారు? ది రీచ్డ్ అవుట్. నేను ఒక నరేషన్ తీసుకున్నాను, స్టోరీ చాలా నచ్చింది, ఎస్ చెప్పేసా, దట్స్ ఇట్. మీరు 2014 నుంచి అదే గార్జియస్నెస్ అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎలా? చాలా కష్టపడి ఎవ్రీడే వర్క్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. అవునా? పెద్ద డిఫరెన్స్ నాకు కనిపించట్లేదు, బట్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరందరూ స్టూడెంట్ టైం నుంచి ఫ్రెండ్స్ కదా? స్కూల్ నుంచి ఫ్రెండ్స్. అందరం నలుగురం. ప్రొడ్యూసర్ ఉన్నారు, శాంతను, అవినాష్ అని అందరం ఒక 4-5 members. 9th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. 9th క్లాస్ నుంచి. ఓకే. సో అయితే అసలు మూవీ తీయాలి అని మీకు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు, అండ్ మూవీ తీయాలి అని ఎప్పుడు అనిపించింది అసలు? షార్ట్ ఫిలిమ్స్ అని ఏం తీయలేదులేండి, ఏదో సరదా ఒకటి తీసినాము, అది మేమే చూసుకొని మళ్ళీ ఆపేసినాము. అంతే, అది లాంగ్ టైం బ్యాక్. ఇప్పుడు ఈ సినిమాకి మీరు అంటే సీరియస్ గా వర్క్ చేయాలి, ఇంత పెద్ద మూవీ అంటే 100%. ఇంత సీరియస్ వర్క్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి తన మీద అంత నమ్మకం ఎలా పెట్టారు? అదే అప్పుడు నలుగురు చూసి షార్ట్ ఫిల్మ్ తీసినాము, అది అర్థమైంది. అందుకే ఈసారి అట్లా కాకుండా ఒక 400-500 మందికి చూపించి. ఓకే. సినిమా ఐ మీన్ ఇట్స్ నాట్ జస్ట్ హిమ్. మూవీకి డైరెక్ట్ చేసింది అతని, యాక్ట్ చేసింది అతని, బట్ ఈ మూవీ ఒక షేప్కి రావడానికి అతను ఒక్కడిని నమ్మడం అని కాదు, కానీ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఒక 400-500 మందిని కూర్చోబెట్టి చూపించి స్టోరీ వినిపించి వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని చేంజ్ చేసి మళ్ళీ పిలిచి మళ్ళీ స్టోరీ వినిపించి సెట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఆంధ్ర మన 2 స్టేట్స్ నుంచి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నుంచి మనం 5 members 6 membersని ట్రైన్లో, బస్లో ఎట్లయితే అట్లా పిలిపించి వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి షో వేసి చూపించి, ఆల్ దిస్ హెల్ప్డ్ us a lot to shape this film into what it is now. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఇంకా బెటర్ చేయడానికి he put all his efforts. So that's all. అండ్ స్టోరీలో మీ క్యారెక్టర్ ఇంత ముందు చూసిన క్యారెక్టర్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది, మంచి ఫైర్ బ్రాండ్ రేంజ్లో ఉంది. సో ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇలాంటి క్యారెక్టర్ పడడం అంటే ఇంత ముందు వరకు కూడా చాలా మంచి పాష్ గర్ల్, కంప్లీట్ విలేజ్ గర్ల్ రోల్ రావడం అనేది దానికి మీరు ఎలా మారారు? I was actually very excited అండి వినేటప్పుడు. ఇందు నా క్యారెక్టర్ పేరు. ఎందుకంటే ఇంతకు ముందు మీరే చెప్పారు అర్బన్ రోల్స్, గర్ల్ నెక్స్ట్ డోర్, అలాంటివి జానర్స్ ఎక్కువ చేశాను, అలాంటివి క్యారెక్టర్స్. ఇలాంటి ఒక పల్లెటూరు అమ్మాయి, కొంచెం అల్లరి పిల్ల, ముండితనం ఎక్కువ, మనసులో ఏముంటుంది అదే చెప్తుంది, అవన్నీ నేను ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ యాజ్ అన్ యాక్టర్. కొత్త రోల్స్ చేయాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైలింగ్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ స్లాంగ్స్, యాక్సెంట్స్, పర్సనాలిటీ, క్యారెక్టర్ స్కెచ్, డిఫరెంట్ you keep looking kada. So I was looking forward to doing this, and now I'm looking forward to seeing how the audiences receive it. మీరు పక్కా హైదరాబాదీ అమ్మాయి కదా, ఇక్కడే పుట్టి ఇక్కడే మొత్తం. బట్ అరౌండ్ 10 years నుంచి ఇక్కడే ఉన్నా, మీరు మంచి ఇంకా రోల్స్ ఎందుకు చేయట్లేదు అసలు? వేరే రోల్స్ అంటే మీరు ట్రై చేయట్లేదా, లేకపోతే
ట్రై చేస్తున్నాను అండి, కానీ కొన్ని మా కంట్రోల్లో ఉండవు. అది రియలైజేషన్ ఈ ఇండస్ట్రీలో రాగానే వచ్చింది, కొంచెం ఎక్కువనే వచ్చింది. మేము 100% ఎఫర్ట్ ఇచ్చినా కొన్ని అలా కుదరవు. యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక మూవీ బయటికి రావాలంటే నేను ఒక్కటే కాదు, నేను ఒక చిన్న పార్టే. డైరెక్టర్ సార్ ఉండాలి, ప్రొడ్యూసర్ అండ్ దెన్ ది ఎంటైర్ కాస్ట్ క్రూ అన్నీ కుదిరితేనే ఒక మంచి మూవీ బయటకు వస్తుంది. దాని తర్వాత రిలీజ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడతారు. సో ఫర్ సమ్ రీజన్ థింగ్స్ హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్ కొంచెం స్లోగా. కానీ నేను ఎన్ని మూవీస్ చేస్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్రోగ్రెస్. నేను కొత్తగా ఒక 3-4 రిలీజెస్ ఎవ్రీ ఇయర్ ఉండాలి అని నా అటెంప్ట్ కూడా లేదు. మేబీ దాట్స్ వై థింగ్స్ హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్ దాట్ వే. నాకు ఏమంటే ఏదైనా స్టోరీ నచ్చితే ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ డూ ఇట్. అది once a year కావచ్చు, once in 2 years కావచ్చు. గ్రేట్. సో మీరు సిమ్రన్ని ఎలా కాస్ట్ చేశారు సినిమాకి? అంటే ఫస్ట్ అనుకున్నారా లేకపోతే ఎలా? అంటే ఒక 3-4 ఆప్షన్స్ అనుకున్నాం. ఆబ్వియస్లీ అనుకున్నప్పుడు వీళ్ళైతే బాగుంటారు అన్నట్టు. బట్ అంటే రెగ్యులర్గా మనకి విలేజ్ రోల్స్లో కనిపించే అమ్మాయిలు అయితే అసలు తీసుకోలేదు అని అనుకోలేదు ఆప్షన్స్లో కూడా. ప్రాపర్ ఆఫ్ బీట్ పోదాం, మనం ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలి మనం ఏది ఇచ్చిన ఆడియన్స్కి అన్నట్టు. దెన్ వీ థాట్ సిమ్రాన్ ఇప్పటిదాకా ఓన్లీ అర్బన్ రోల్సే చేసింది, బట్ షీఈస్ ఎ వెరీ టెరిఫిక్ పర్ఫార్మర్. సో ఈజీగా పుల్ ఆఫ్ చేయగలదు అని వీ బిలీవ్డ్ అండ్ షీ డెలివర్డ్ బ్యాంగర్. గ్రేట్ అప్రిషియేషన్. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ అండ్ సాఫ్ట్వేర్ కాదు స్వామి. సో ఐ వాజ్ ఇట్ సేల్స్ ఇన్ అన్ ఎంఎన్సీ. సో ఎంబీఏ ఎంఎన్సీలో సేల్స్లో చేస్తూ అసలు అది మొత్తం వదిలేసి మూవీస్లోకి వచ్చేయడానికి మీ ప్యాషనా లేకపోతే హీరో అవ్వాలనా, డైరెక్టర్ అవ్వాలనా? ఎందుకు అసలు యాక్టింగ్ మీద ప్యాషన్, నాట్ ఈవెన్ డైరెక్షన్. యాక్టర్ అవుదామనే వచ్చాను నేను, బట్ డైరెక్టర్ కూడా అవ్వాల్సి వచ్చింది. ఎందుకని డైరెక్షన్ ఇంకెవరు చేయలేరన్నా ఈ మూవీకి, లేకపోతే అలా కాదండి మీరే చేయాలని పట్టుదలతో చేశారా? ఇనిషియల్లీ వి థాట్ టు అని వేరే వాళ్ళతో స్టార్ట్ చేసాం కూడా యాక్చువల్ ప్రాజెక్ట్, బట్ సమ్హౌ థింగ్స్ డిడ్ నాట్ వర్క్అవుట్. అండ్ ఒక 3 months బ్రేక్ తీసుకొని నాకు నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో మా ఎడిటర్ గారు చోటకి ప్రసాద్ గారు చాలా మంచి టీం ఇచ్చారు నాకు. సో క్రియేటివ్ టీమ్ని, వాళ్ళతో ఇంకా వాళ్ళ హెల్ప్తో ఇంకా ప్రాపర్గా నేను యూట్యూబ్ ఏఐలో నాకు వచ్చిన డైరెక్షన్ అంతా స్కిల్స్ 3 months నేర్చుకోవాలి. బాగా వాడాం. అది పిండి పిప్పి చేశాను. ఒక కోచ్తో కూడా చేశారు, అది కూడా చూశాను. ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా వానర్లు ముచ్చట్లన్నీ. సెకండ్ ఎపిసోడ్ ఐ థింక్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు 2nd, 3rd, 4th వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు మూవీకి. ఆ బడ్జెట్ అనుకున్న తర్వాత ఏఐ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ దాటిపోయిందా లేకపోతే దాంట్లో చేయగలిగారా? అంటే ఐ మీన్ ఎవరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడో నాకు తెలుసు, అనుకున్న బడ్జెట్ అయితే అవ్వదు అనుకుంటా మూవీ, నాకు తెలుసు, నాకు నాలెడ్జ్ ప్రకారం. సో నాకు అదే అయింది. కాకపోతే లక్కీలీ ఐ మీన్ మరీ ఫస్ట్ టైం అనేది ఏదో హ్యూజ్ డిఫరెన్స్ అయితే రాలేదు, స్లైట్ డిఫరెన్స్లో, బట్ వీ కుడ్ అచీవ్ వాట్ వీ వాంటెడ్. ఓకే, మీకు మళ్ళీ హైదరాబాద్కి సంబంధించిన క్వశ్చన్. ఇండస్ట్రీలో ఒక చిన్న రూమర్ ఉంది, అదేంటంటే హైదరాబాద్ అమ్మాయిల్ని, లోకల్ తెలుగు అమ్మాయిల్ని తీసుకోరు అని. అంటే మొన్న ఒక ప్రొడ్యూసర్ కూడా స్టేజ్ మీద తెలుగు అమ్మాయిల్ని అన్న ఒక కామెంట్ ఒకటి పాస్ చేశారన్న, అది పక్కన పెడితే. సో అదేమన్నా మీ మీద ఇంపాక్ట్ చూపించిందా ఇప్పటి వరకు మీ రోల్స్ కానీ వీటికి? ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఉన్నారు అక్కడ ఆలోచిస్తున్నారు, ఇది తెలుగు అమ్మాయి కదా కాస్ట్ చేయకూడదు అని నాకు ఎవరు చెప్పరు. ఏదైనా ఛాన్స్ వచ్చింది అలా మిస్ అయిపోవడం కానీ అలా అయినా అలాతో చాలా అవుతూనే ఉంటాయి, బట్ ఈ రీజన్ ఉందా లేదా అని నో వే ఫర్ మీ టు ఫైండ్ అవుట్. అది చెప్పాలంటే యూ హ్యావ్ టు ఆస్క్ ద మేకర్స్ దట్ అవును ఇది నిజమా లేదా, ఎందుకంటే యాజ్ యాక్ట్రెసెస్ వీ వుడెంట్ నో. సో ఏ మీద బాగా దట్స్ ట్రూ, ఐ మీన్ దట్ టు ఆఫ్ కోర్స్ అయితే వి వుడ్ హావ్ కాస్టెడ్ యు కదా అని చెప్తాను. అంటే మీరంటే ఫస్ట్ టైం మీకు ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనుకున్నారు కాబట్టి మీరు కాస్ట్ చేశారు. ఇప్పుడే కానీ ఎన్ని సినిమాలు చేసినా అలాగే ట్రై టు గో విత్ తెలుగు. అండ్ మీరే చెప్పారు కదా రూమర్ అంటేనే ఫాల్స్. సో యూ ఆన్సర్డ్ యువర్ ఓన్ క్వశ్చన్. గ్రేట్, ఇది మాత్రం గ్రేట్ ఇనిషియేటివ్ అండి మీ వైపు నుంచి. నథింగ్ రాంగ్, ఐ మీన్ లేరంగా చాలా మంది ఉన్నారు. సో విల్ ప్రిఫర్ గోయింగ్ because it's easier if you know the language. It becomes easier on everybody else.
గ్రాఫిక్స్ మీద ఫుల్ వర్క్ చేశారు. అండ్ మీరు ఎంతవరకు దాంట్లో మీ వర్క్ ఎంత అందులో? నేనే చేసుకున్నాను యాక్చువల్లీ, కంప్లీట్ ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చేసుకున్నాను అంతే. మొత్తం మీరే? నాట్ కంప్లీట్లీ. సో అవుట్ ఆఫ్ 10 minutes ఉంటుందండి మన విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఫిల్మ్లో. ఓకే. అందులో ఒక ఇప్పుడు మీరు 6 చూపించిన minutes ట్రైలర్లో కూడా హనుమంతుడు మొత్తం అసలు అవన్నీ యాక్చువల్లీ అందులో 60 to 70% నేను ఏఐ త్రూ చేసుకున్నాను. రెస్ట్ ఏఐ క్యాపబిలిటీ ఏదైతే లేదో చేయలేకపోతున్నామో అది విఎఫ్ఎక్స్ కంపెనీస్కి ఇచ్చాము. ఓకే. ట్రైలర్లో కూడా ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్లో కూడా చూసాను. మొత్తం వానర సైన్యం మొత్తం అవంతా ఏఐ. అసలు వానరులు ఏం చేస్తారు చెప్పండి? యుద్ధం. విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు దానికి. సో విశ్వక్ సేన్ ఎలా అప్రోచ్ అయ్యారు? సో మీరు హెల్ప్ చేశారు విశ్వక్? యాక్చువల్లీ నాకు తెలియదు ఇది అయ్యిందంటే. టీజర్ చూసాక ఐ సెడ్ ఓ మై గాడ్ విశ్వక్ వాయిస్. You have worked with him. I have but no there was absolute I didn't even know till the teaser released. అలా వచ్చారా? You got your thumbnail. అండ్ నేను అదే అనుకున్నాను, మీరేమన్నా చెప్పారేమో లేకపోతే విశ్వక్ గ్రేట్. నో లేదండి. సో మా డాడ్ అండ్ విశ్వక్ గారి వాళ్ళ డాడ్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఓకే. సో దట్స్ హౌ వి అప్రోచ్డ్ హిమ్. టీజర్ బాగా నచ్చి వాట్ ఎవర్ హెల్ప్ యూనిట్ నేను చేస్తా అని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు ఇమీడియట్గా. స్టోరీ లైన్ ఒక ఊరికి సంబంధించి కనపడుతుంది. జస్ట్ ఒక ఊళ్ళో ఒక పొలిటీషియన్ ఉంటాడు అండ్ పొలిటీషియన్తో ఒక బైక్కి సంబంధించి ఏదో ఒక ఇష్యూ రావడం అండ్ దాంతో ఫైట్. సో ఇదేనా మీరు ఏమైనా ఇంకేమైనా ట్విస్ట్లు పెట్టారా మూవీలో? మీరు సినిమా చూడాలి మీరు ఇంకొచ్చి. అంటే ఈ సీన్ దిస్ ఇస్ ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. మేము ఏం దాచలేదు, ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే వదిలేసాం మేమైతే. అదే ప్లాట్ అర్థమవుతుంది. బట్ సబ్ ప్లాట్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి విచ్ వీ హ్యావ్ నాట్ రివీల్డ్. సో అవి మీకు థియేటర్లో వన్ బై వన్. ఈ సీన్ ఫలానా ఒక పర్టికులర్ సీన్ ఉంది మూవీలో, థియేటర్లో దానికి విజిల్స్ పడతాయి అన్న సీన్ ఒక 5-6 ఉండుంటాయి ఈజీగా. ఐ మీన్ అంటే మేము చెప్తున్నాను కాదు, రామానాయుడులో మేము షోలు వేసేటప్పుడు అది ప్రివ్యూ షోస్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే కూర్చున్నప్పుడు సైలెంట్ కూర్చొని చూస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో 4 ప్లేస్లో విజిల్స్ పడ్డాయి. అలాంటి ప్లేస్లో రేపు ఆడియన్స్ మధ్యలో సింగిల్ స్క్రీన్లోనూ మల్టీప్లెక్స్లోనూ ఎక్కడ చూసినా కూడా నాకు తెలిసి ద రెస్పాన్స్ విల్ బి సేమ్. టెర్రిఫిక్ ఎపిసోడ్స్ పడ్డాయి కొన్ని మనకి అని చెప్పి. అంటే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు అరే ఇది కొత్తోడు తీసాడా ట్రైలర్ మనకి టీజర్ ట్రైలర్ రెండో చూస్తేనే అర్థమవుతుంది. చూడండి దే విల్ గెట్ షాక్. పర్సన్ తీసినట్టయితే లేదు, అది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దే విల్ గెట్ షాక్. అది ప్యాషన్ వల్ల అలా వచ్చింది అనుకుంటా. అండ్ డెవోషనల్ తీసుకోవడానికి కారణం రీసెంట్గా ఇప్పుడు టాలీవుడ్లో కానీ ఎక్కడ తీసుకున్నా సరే డెవోషనల్ అనేది ఎక్కువ చాలా మంది టచ్ చేస్తున్న టాపిక్. కొన్ని సినిమాలు అయితే అవసరం లేకపోయినా ఒక ఫోటోను వేసి టచ్ చేసి దాన్ని రన్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా డెవోషనల్ తీసుకోవడానికి అలాంటి రీజన్ ఏమన్నా ఉందా? దానివల్ల హిట్ అవుతుంది అంటారా? అంటే దానివల్ల హిట్ అయినాయి మూవీస్? హిట్ అవ్వడం పక్కన పెడితే అంటే ఫస్ట్ థియేటర్కి రప్పించడానికి అదొక ఎమోషనల్ పాయింట్ టచ్ చేస్తున్నారు చాలా మంది. లేదండి అలా సరే అట్లనే అనుకుందాం. ఫస్ట్ డే వచ్చేస్తారు కదండి, తర్వాత ఫస్ట్ డే వచ్చేస్తారు కదా, చాలా తర్వాత ఒక్కరు సరిపోతాం, విన్న డబ్బులు రావడానికి సరిపోదు. అంటే అలా ఏదో ఒక స్ట్రాటజీ అంటే అవసరం పడింది మూవీకి. అంటే రీసెంట్గా యాడ్ చేసింది ఆన్సర్ కోసం, అంటే రీసెంట్గా యాడ్ చేసింది కాదు అండి. అది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్క్రిప్ట్ ఏదైతే లాక్ చేసామో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. మేము అది 2023 నవంబర్ మా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉంది వానరాలు 2023 వేరే హనుమాన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి ఇట్ వాస్ ప్యాక్డ్. అండ్ నాకు తెలిసి హనుమాన్ 2024 జనవరిలో వచ్చింది. అప్పుడు కూడా ద నేమ్ వాస్ వానరా. రిజిస్టర్డ్ అప్పటి నుంచే. నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ, ఇంత మంచి టైటిల్ ఎలా వదిలేశారు అసలు ఫిల్మ్ ఛాంబర్లో. అది ఉండదేమో. సో వానరా సంథింగ్ అయోధ్యపురం అని మన విలేజ్ పేరు అయోధ్యపురం సినిమాలో. అయోధ్యపురం వానర్లు ఇట్లాంటి ఏదో పెట్టేసుకుందా అని వెళ్ళాను నేను. కానీ లేకపోయి అది అసలు రిజిస్టర్ అసలు ఎవరు చేసుకోవాలని షాక్ అయ్యాను. ఇమ్మీడియట్ గా పెట్టేసి ఏదైనా ఒక 3 words లో వస్తే టైటిల్ చాలా అద్భుతంగా టచ్ అవుతుంది అనమాట. చాలా సూపర్గా వచ్చిన టైటిల్ కూడా. అండ్ ఇంకొక ఇదేంటంటే మీకు ఇప్పుడు ఫస్ట్ అడిగింది సారీ, ఇప్పుడు డెవోషనల్ టచ్ అనేది మీరు యాప్గా తీసుకున్నారు. 2023 నుంచి మీరు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు అండ్ మిగతా అన్ని తర్వాత వచ్చాయి. 2023 నుంచి ఒకటే మూవీ మీద పనిచేశారు కదా, సో అలా ఒకటే ప్రాజెక్ట్ మీద అంత కాన్ఫిడెంట్తో ఎలా ఉండగలిగారు? అంటే ఫస్ట్ ఫిలిం కదండి. సో ఐ మీన్ వీఆర్ అవుట్ సైడర్స్, మాకెవరు గాడ్ ఫాదర్స్ లేరు. ఒక సినిమా హిట్ అయిందా ఇంకోటి చేసుకోగలను, కాలేదా సర్దుకొని జాబ్ చేసుకోవాలి.
మళ్ళీ అంతే కదా. సో return- మాక్సిమం ఆల్రెడీ 200% ఎఫెక్ట్ పెట్టాం ఇది హిట్ చేయాలని, అండ్ అదైతే వచ్చింది మనకి. ఓకే Yeah. ఇంకొక పాయింట్ మీకు, సో చెప్పండి ప్లీజ్. వద్దు సార్ అలా. నేనేమన్నా చెప్పండి. మీరు అందరూ కలిసి చేసేటప్పుడు కామన్గా ఒక మూవీ చేసేటప్పుడు క్రియేటివ్ క్లాషెస్ అనేవి వస్తాయి. సో మీకు ఎప్పుడైనా వచ్చాయా? అండ్ మీకైనా సరే యాక్ట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా వీళ్ళతో ఏమైనా వచ్చాయా? అంటే క్రియేటివ్ అయితే నేను అసలు జీరో ఇన్వాల్వ్మెంట్ సార్. ఓకే. దేంట్లో ఇన్వాల్వ్ ఒక్క 1% కాదు, 0.1% అవ్వలేదు. బికాజ్ నాకు తెలియని సబ్జెక్ట్ అది. ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఏం లేదు. ఖరాబ్ ఇంకా దాన్ని స్పాయిల్ చేయడం తప్ప నేను చేసేది ఏం లేదు అని చెప్పి క్రియేటివ్ ఏం ఇన్వాల్వ్ కాలేదు. వాట్ ఎవర్ ఫైనాన్షియల్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ అదొక్కటే నాది ఉండే అంతే. మీతో నేను దేంట్లో ఇన్వాల్వ్ కాలేదు, అసలు నేనేం అడగలేదు, అతను నాకేం చెప్పాడు. ఓకే. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం అల్లరి పిల్లలాగా కొంచెం అగ్రెసివ్నెస్లో ఉంది. సో మీ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఈ సీన్ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్న సీన్ మీకు ఏమైనా ఉందా ఈ మూవీలో? ఉన్నాయి కానీ నేను చెప్పలేను. ఉంది కానీ నేను చెప్పలేను. ఫస్ట్ హాఫ్ లోనా సెకండ్ హాఫ్ లోనా అది చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ 5 minutes లాస్ట్ 5 minutes టైం స్టాంప్స్ కూడా ఏమైనా? ఓకే, ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే సీరియస్ గా వెళ్ళొచ్చు మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఇస్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండి. విన్నా నా కామెడీ పంచులు డైలాగులు అక్కడ మంచి మనసు గారు డైలాగ్ కూడా ఎత్తేసారు. ఆ డైలాగ్ మీరే ఎత్తేసారా? ఎవరన్నా సలహా ఇచ్చారా? మీరే ఎత్తేసారు. బాగా నచ్చేసేసాను. ఇంకా అది యాక్చువల్లీ వేరేది ఉండే అక్కడ బూతు, కానీ నా ప్లేస్లో ఇది వేసేసాను. వానరా అని టైటిల్ కదా, నేను చదువుతుంటే నాకు కిష్కింధకాండం అనే ఒక టైటిల్ వచ్చింది ఫస్ట్. అది అనుకున్నారా మీరు ఫస్ట్? లేదు, డైరెక్ట్ వానరా అని అనుకున్నాను. వానర్లు ఉండేది కిష్కింధకాండం. నేను అయోధ్యపురం పెడదామన్నా సిటీ. ఓకే, వాళ్ళు వానరా అన్నారు. ఓకే, అయోధ్యపురం ఫస్ట్ అనుకున్నది అలా అనుకున్నారు జస్ట్. నేను అనుకున్నా, వాళ్ళు కాదు. చెప్పినా ఇల్లేదు టైటిల్ కూడా, బట్ ఇది బాగుందిలేదు, చాలా బాగుంది. అండ్ టైటిల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీరు షూట్ స్టార్ట్ చేసి మొత్తం ఒక 1.5 year 2 years దాకా పట్టింది మీకు. ఈ ట్రావెల్లో మిమ్మల్ని అప్రోచ్ అనేవాళ్ళు కానీ, అంటే ఏ రకంగా సార్ టైటిల్ స్టోరీ గురించి కానీ లేకపోతే ప్రొడక్షన్ గురించి కానీ మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే ఏ విషయంలో అంటున్నారు? అంటే ఆ స్టోరీ నచ్చిందని. ఏషియన్ సినిమాస్ ఫైనల్లీ వాళ్ళు వచ్చారు సార్. ఏషియన్ సినిమాస్ నచ్చి దే వాచ్ ద మూవీ. సురేష్ ప్రొడక్షన్స్ టీమ్ వాళ్ళు చూసిండ్రు మూవీ, ఏషియన్ సినిమా వాళ్ళు చూసారు, వాళ్ళకి చాలా నచ్చింది. నచ్చి దే కేమ్ ఫార్వర్డ్ టు ప్రెజెంట్ ద మూవీ. ఏషియన్ సినిమాస్ దే ప్రెజెంటింగ్, అది చాలా చాలా హెల్ప్ఫుల్ మాకు. ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త మూవీని వాళ్ళు ఎంకరేజ్ చేసి నచ్చి తీసుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఎ స్మాల్ మూవీ, అండ్ ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు మీరు ఇది కాకుండా? ఉన్నాయి అండి. ఒఫిషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు రాలేదు, కానీ షూట్ మొదలైపోయింది. నేను ఓన్లీ పపెట్ సార్. ఒఫిషియల్ అనౌన్స్మెంట్ మా టీం నుంచి రావాలి. పెద్ద ప్రాజెక్టా లేకపోతే మీ ఇప్పుడు ఇలాంటి ఒక కొత్త యంగ్ డైరెక్టర్లతో ఏమైనా చేస్తున్నారు? ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్. ఎస్టాబ్లిష్డ్, ఓకే. అండ్ మీ ప్రాజెక్ట్స్ ఏమైనా నెక్స్ట్? ఇంకా అది అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యి First హిట్ కొట్టేదాకా, complete focus దీని మీదే ఉన్నారైతే. హిట్ కొట్టిన తర్వాతే అది ఉన్నాయి. ఈ సినిమా హిట్ కొడతారు మీరు, అది చూస్తేనే అర్థమవుతుంది. అది హిట్ కొట్టిన తర్వాతే అంటున్నాను, అందుకే అప్పుడు ఏంట నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని నేనే ఇంటర్వ్యూ చేస్తాను తప్పకుండా. అంటే మొన్న చెప్పారు కదా, ఒక ప్రొడక్షన్ హౌస్లో చెప్పారు సార్ మొన్న పోతే క్యాజువల్ మీటింగ్ అయితే. కాకపోతే ఇంకా ఇది అయిపోయినాక మాట్లాడదామని. ఓకే, అయితే ప్రాజెక్ట్ అయితే జస్ట్ ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి ఆ టైంలో విల్ అనౌన్స్ ఉంటాయి. ఓకే, సంక్రాంతికి మళ్ళీ కొత్త న్యూస్ వినొచ్చు అయితే. అండ్ ఈ సక్సెస్ అప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఆ జోష్తో అంటే వాళ్ళు చూసింది, దే సా దిస్ మూవీ, దే ఆర్ కాన్ఫిడెంట్ ఇది హిట్ అవుతుంది నమ్మకంతోనే దే ఆఫర్డ్ అనదర్ మూవీ. ఓకే, గ్రేట్. సంక్రాంతి అయిపోయింది, మోస్ట్లీ సంక్రాంతి అనుకోండి, అదే టైం అనుకోండి మేబీ. ఓకే, గ్రేట్. అయితే మీ వానరా మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.